యూ సో మచ్. ఏ ప్రోగ్రామ్ అంటే 40 ఏళ్ళు మాట్లాడలేదు మీ అందరూ తెలుసు. అవును. సౌందర్యలహరిలోనే ఫస్ట్ మాట్లాడింది. నా నమ్మకం ఏంటంటే అమ్మా, డైరెక్టర్గా నా జర్నీ ఇంతకాలం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అండ్ నా ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ యాజమాన్యానికి అండ్ ప్రేక్షక లోకానికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే నా ఈ సక్సెస్కి అర్థం లేదు. అండ్ ముఖ్యంగా పర్టికులర్గా నేను వాళ్ళ ఇంత సక్సెస్ఫుల్గా ఉండటానికి రీజన్ ఏంటంటే మంచి ముహూర్తం ఏంటంటే పూజ్యులు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో అడవిరాముడు చిత్రంతో నా జర్నీ కమర్షియల్ డైరెక్టర్గా స్టార్ట్ అయిందమ్మా. ఫస్ట్ టైం ఆడిటోరియంలో అడవిరాముడిలో అంతకుముందు రామారావు కనపడితే పూలు వేయటం, కొబ్బరి హారతలు ఇవ్వటం ఉండేది. ఫస్ట్ టైం ఆర్ఎస్కోబాయ్ పాటకి డబ్బులు వేయటం మొదలుపెట్టారు. అదొక రికార్డు. దానికి కారణం ఏంటంటే ఈ అవకాశం నాకు అవడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ క్లాప్ కొట్టింది కూడా ఆయన మీదే. ఆయన మీద కొట్టిన క్లాప్ ఆ తర్వాత ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది మన సినిమాలకి క్లాప్స్ కొడతారని అప్పుడు ఊహించలేదు నేను.